ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరికీ నమస్సుమాంజలి అండి. శ్రీమాన్ హనుమాన్ దీక్షితులు గారికి కూడా వందనాలు. నేను హైమా నీలవేణి అండి నా పేరు. నేను మన కేవిడిలో సంకీర్తనలు పాడుతూ ఉంటాను. మన గ్రూప్లో కూడా పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే గురువుగారికి ధన్యవాదాలు తెలుపుకోవడానికని చేయడానికి జరుగుతుంది. ఆయన నిరంతరం నా పాటలు బాగా రావాలని, ఇంకా కొత్త మెరుగులు దిద్దుకోవాలి నిరంతరం ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు. అందుకని ఈ వీడియో చేయటం జరిగింది. అనుక్షణం భక్తి, శ్రద్ధ, సహనం, ప్రేమలతో మనం దైవానికి దగ్గరగా ఉండాలి. గురువుగారు చూపినటువంటి మార్గంలో మనందరం నడిచి మన జీవితాల్లో వెలుగులు నింపుకోవాలని అనుకుంటున్నానండి. నేను భగవంతుని కూడా సంపూర్ణ శరణాగతి చేసుకొని ఆయన మీదే నమ్మకం ఉంచి మనం మన జీవితాలలో కోల్పోయినటువంటివి ఏవైనా ఉన్నా, ఏదైనా అభివృద్ధి కాకుండా మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు జరుగుతాయి ఖచ్చితంగా గురువుగారి యొక్క ఆజ్ఞ వల్ల కూడాను. అందుకని అందరూ మన కేవీడికి వెన్నుదన్నుగా ఉండి మన కేవీడి దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు ఈ ఆలయ నిర్మాణం తర్వాత మన శ్రీమతి నాగలక్ష్మి గారు, కృష్ణమోహన్ గారు వాళ్ళ యొక్క ఇది చేత మేము గుడికి రావడం జరిగింది. అప్పటి నుంచి గురువుగారితో అనుబంధం ఏర్పడడం జరిగిందండి. అప్పటి నుంచి ఇది ఇలాగే కొనసాగుతూ వస్తుంది. పలు బ్రహ్మోత్సవాల్లో కూడా గురువుగారు నన్ను భాగం చేశారు. వారికి ధన్యవాదాలు. ఇంకా మంచి మంచి పాటలు పాడాలని, ఇంకా బాగా రావాలని మనస్ఫూర్తిగా గురువుగారి ఆశీర్వాదం చేత ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మాకు పెళ్ళై చాలా కాలమైన పిల్లలు లేరు. గురువుగారి యొక్క మన కేవీడిలో జరిగిన పూజ వల్ల, గరుడ పూజ ఏదైతే జరుగుతుందో అప్పుడు మేము ప్రసాదం తీసుకోవడం జరిగింది. గత 4 ఏళ్ళుగా తీసుకున్నాము. మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అభిషేకం కూడా చేసుకున్నాము. గురువుగారి యొక్క వాక్కు చేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యంత్రం కూడా ఇవ్వటం జరిగింది ఆయన మాకు. దాన్ని కూడా పూజించుకోవటం ద్వారా మేము అనుకున్న లక్ష్యానికి చేరుకోగలిగాము. మాకు సత్సంతానం ప్రాప్తించింది. మాకు కవల పిల్లలు కలిగారు. మేము సంతోషంగా ఉన్నాము. ఇదంతా ఒక కళలాగా నడిపించారు. ఓం నమో వెంకటేశాయ. గురువుగారికి కూడా హృదయపూర్వక నమస్కారాలండి. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.